ఓం శ్రీ గురుభ్యో నమః. నెంబర్ 7 అదృష్టవంత సంఖ్య కాదా? పురాణాలు ఏం చెప్తూ ఉన్నాయి? హిందూ వాంగ్మయం ఏం చెప్తూ ఉంది? వీటిని సంక్షిప్తంగా చెప్పుకుందాం. 7 సంఖ్యకు మన పురాణాలలో అత్యంత ప్రాధాన్యం ఉంది. సప్త ఋషులు, సప్త నదులు, సప్త లోకాలు, అంతెందుకు వివాహం తర్వాత జరిగేటటువంటి సప్తపది అనేటటువంటి 7 అడుగుల బంధము, 7 జన్మలు, భారతీయ సంస్కృతంలో ఉన్నటువంటి 7 స్వరాలు, వీటిని సప్తస్వరాలు అంటారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానునికి ఉన్నటువంటి రథానికి బంధించబడిన అశ్వాలు 7, సూర్య కిరణాలు 7, మనం నిత్యం ఉపయోగించే వారంలో ఉన్నటువంటి రోజులు 7, ఆధునిక కాలంలో ఉన్నటువంటి క్రీడాకారులు మహేంద్ర సింగ్ ధోని షర్టుపై ఉన్నటువంటి సంఖ్య 7, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానులు ఉన్నటువంటి రొనాల్డ్ ఫుట్బాల్ ప్లేయర్, ఆయన యొక్క జెర్సీపై ఉన్న సంఖ్య 7. ఇవన్నీ కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీమన్నారాయణుడే సాక్షాత్తుగా వైకుంఠం వీడి వచ్చి కలియుగంలో నివసిస్తున్నటువంటి తిరుమలగిరిలు ఉన్నటువంటి సంఖ్య 7 కొండలు. ఇవన్నీ కూడా మనకు ఏమి చెప్తూ ఉన్నాయి? అన్నీ కూడా మంచి విషయాలనే బోధిస్తూ ఉన్నాయి. ప్రకృతికి, ప్రజలకు జీవనాధారంగా నిలుస్తూ ఉన్నాయి. మానవ జాతి మనుగడకు ఇవి అత్యంత కీలకమైనవి. మరి అలాంటప్పుడు 7 సంఖ్య అదృష్టం కాకుండా ఏమవుతుంది? కొంతమంది నమ్మేటటువంటి దురదృష్టం అనేది ఈ సంఖ్య యొక్క వాడకంపై ఆధారపడి ఉంటుంది. మనం మంచి కోసం వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కోసం వినియోగిస్తే చెడు ఫలితాలు వస్తాయి. అలాగని మంచి సంఖ్య చెడు ఫలితాలు ఇచ్చింది కాబట్టి దురదృష్ట సంఖ్య అని అనటానికి వీలు లేదు. అవన్నీ కూడా మనం చేసేటటువంటి కర్మలను బట్టే ఆధారపడి ఉంటాయి. ఇంతెందుకు ప్రకృతిలో మనకు వచ్చేటటువంటి ఇంద్రధనస్సు ప్రత్యక్షం కనబడే దాంట్లో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. అందుకనే 7 అత్యంత దైవికమైనది, అత్యంత శక్తివంతమైనది. దీనిని ఎప్పుడు కూడా దురదృష్టంగా భావించవద్దు. మనం ప్రతి సంఖ్యను మన అదృష్టం కోసం అత్యంత నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో వాటిని అనుసంధానించుకుని మన జీవితంలో ముందుకు వెళ్ళిపోదాం. వీటి గురించి పూర్తి వివరాలు లాంగ్ వీడియోలో ఇవ్వబడినవి, వాటిని తప్పకుండా చూడండి. ఓం శ్రీ గురుభ్యో నమః.